ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. 27వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం తరఫున నా చిరకాల మిత్రుడు కెఎస్ లక్ష్మణరావు గారు నిలబడుతున్నారు. వారిని గెలిపించవలసిందిగా జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉంది. కెఎస్ లక్ష్మణరావు విద్యార్థి దశలోనే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై గళమెత్తారు, ఉద్యమించారు. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా గెలుపొంది విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. గుంటూరులోని హిందూ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఆచార్యులుగా ఎంపికై దాదాపు 3 దశాబ్దాలుగా హిందూ కాలేజీలో రాజనీతి శాస్త్రాన్ని బోధించి విద్యార్థుల్లో ఎంతో మార్పు తీసుకురావటం, అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులకి అవగాహన సదస్సుల్ని నిర్వహించటం, లక్షలాది మంది విద్యార్థుల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. 2007లో మొదటిసారిగా శాసనమండలికి ఎన్నికై ఇప్పటి వరకు 14 సంవత్సరాల పాటు శాసనమండలిలో ప్రజల గొంతుగా నిలబడ్డారు. ప్రజావాణిని వినిపిస్తుండేవారు. ఈ 14 సంవత్సరాల్లో తనకు వస్తున్న అలవన్సులు కానీ ఇతర సదుపాయాలు కానీ ఇవన్నీ తను నమ్మిన ఆశయాల కోసం, లక్ష్యాల కోసం ఖర్చు పెట్టారు తప్పితే వాటిలో ఏమాత్రం ఏ ఒక్క రూపాయి కూడా తన ఇంటి అవసరాలకి, తన కుటుంబ అవసరాలకి ఉపయోగించలేదు. అలాంటి నిరాడంబరంగా, నిజాయితీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. కెఎస్ లక్ష్మణరావు గారు గెలిపించడం మనందరి యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతాల పేరుతోనో, డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లోనై ఓటేస్తున్న పరిస్థితి. కానీ దానికి భిన్నంగా లక్ష్మణరావు వ్యక్తిత్వాన్ని గమనించి దాదాపు 3 సార్లు ఎమ్మెల్సీగా వారిని ఎన్నుకోవటం, ఈ 4వసారి వారు మరలా ప్రజల మధ్యకి శాసనమండలికి ఎన్నిక కావడం కోసం రావటం జరిగింది. వారిని గెలిపించవలసిందిగా జనచైతన్య వేదిక కోరుకుంటుంది. 1988లో ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక అనే ఒక సైన్స్ సంస్థ ప్రారంభమైంది. దానికి నేను మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమాలతో మమేకమై కొన్ని లక్షల మంది ప్రజలను కదిలించింది, కొన్ని వేల మంది వాలంటీర్లని కదిలించింది. దాదాపు 17% అక్షరాస్యత 1991 నుంచి 2001 మధ్య పెరగడానికి దోహదపడింది. ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అనేక మంది శాసనమండలికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం తరఫున ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 14 మంది ఎన్నికయ్యారు. ఈ 14 మందిలో ఏ ఒక్కరి మీద కూడా ఎలాంటి అవినీతి మచ్చలు ఏర్పడలేదు. నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తులుగా పేరు పొందారు. పీడీఎఫ్ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి, యువజన, రైతాంగ సంఘాలు, సామాజిక సంఘాలు, చైతన్యవంతమైన సంఘాలు అందరూ కలిసి ఐక్యంగా కెఎస్ లక్ష్మణరావు గారిని నిలబెట్టారు. వారిని గెలిపించడం మనందరి బాధ్యతగా భావిస్తూ మీ ప్రథమ ఓటు కెఎస్ లక్ష్మణరావు గారికి వేసి గెలిపించవలసిందిగా జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది.